హాయ్ రోషన్ అండ్ శ్రీదేవి. హలో అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 న్యూస్. సో ఎలా ఉన్నారు, ఏంటి అసలు వాట్స్ హ్యాపెనింగ్? ఆల్ గుడ్, వెరీ హ్యాపీ. అంటే లాస్ట్ టైం కోర్టుతో పోల్చుకుంటే ఈ సినిమాకి ఎక్కువ టైం దొరికింది కదా మీకు ప్రమోట్ చేయడానికి కానీ అంతా. ఓకే, ఎందుకంటే కోర్ట్ అనేది మీ మీద ఎక్కువ బరువు లేదు, అంటే పోస్ట్ రిలీజ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, యాజ్ ఎ పర్ఫార్మెన్స్గా చూసారు మిమ్మల్ని. బట్ బ్యాండ్ సినిమాకి వచ్చినప్పుడు ఏంటంటే యు ఆర్ ద లీడ్స్, ఇప్పుడు ఈ బాధ్యత మోయాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు మీ ఇద్దరికి కూడా ఫస్ట్ టైం. సో ఆ పెర్ఫార్మెన్స్ నుంచి ఇలా హీరోయిన్గా ఒక ట్రాన్సిషన్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్, యూనో. బట్ కోట్ చేసేటప్పుడు కూడా హెవీగా ప్రమోట్ చేయడం కానీ, యూనో, అందరం కలిసి చేయడం కానీ. బట్ ఈసారి నేను శ్రీదేవి కంటిన్యూస్గా ప్రమోట్ చేయడం, ఇట్స్ అదే చాలా ఇంపార్టెంట్ అని డే 1 నుండి ఫిక్స్ అయ్యాం. ఏదైతే షూటింగ్ స్టార్ట్ చేసాం, యూనో, షూట్ చేయడం కంటే ప్రమోట్ చేయడం ఇస్ వెరీ హెక్టిక్ ఈ డేస్లో. సో సినిమా అందరి వరకు చేరడం, ఒక మంచి సినిమా అందరు చూడాలన్న ఒక తపన, సో దానివల్లే అంతగా తిరగడం కానీ అంతా చేయడం కానీ. ఓకే, అంటే ఈ ప్రమోటింగ్ ఇస్ ఫైన్, కాకపోతే ఇక్కడ మీకు ప్రమోషన్ దొరికింది కదా, యాక్టర్ నుంచి హీరో అనే ఒక ప్రమోషన్ అనేది చాలా బిగ్ థింగ్ అది. ఎందుకంటే కోర్టులో కూడా యువర్ ద మెయిన్ లీడ్స్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు శివాజీ గారు మేజర్ క్రెడిట్ ఆయన తీసుకు హీరో దర్శి, సో దర్శి హీరో అట్లా వెళ్ళిపోయింది. సో యూఆర్ నాట్ ద లైక్ కంప్లీట్గా బాధ్యత అనేది మీ భుజాల మీద లేదు అప్పుడు. బట్ ఇప్పుడు బ్యాండ్ మేళం అనేది ఇప్పుడు రోషన్ శ్రీదేవి మాత్రమే మోస్తున్నారు. అదే చెప్తున్నాను. ఎందుకంటే కోర్టులో ఏంటంటే అందరం అంటే భాగాలుగా పంచుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే నేను శ్రీదేవి నేను శ్రీదేవి కోనా గారు అలా తీసుకొని. బట్ మీకు మీరు చెప్పండి శ్రీదేవి, లైక్ ఇప్పుడు ఒక హీరోయిన్ ఇది కదా. అయ్యో, ఇప్పుడు కొంచెం అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఓన్లీ మేమిద్దరమే కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది. సో కొత్తగా అనిపించింది. అంటే బట్ లివింగ్ ద ప్రమోషన్స్ సైడ్, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎలా అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి హీరోయిన్ శ్రీదేవి అనే ఒక ట్యాగ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది? దానికి ఆల్రెడీ అంటే ఆబ్వియస్లీ ఆ ముందు కోర్ట్ చేసినప్పుడు కూడా అంటుండే. సో అంటే కొత్తగా ఏం లేదండి, అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అంతే. ఓకే, సో కోర్టు తర్వాత ఆబ్వియస్గా చాలా ప్రాజెక్ట్స్ వచ్చే ఉంటాయి మీకు, లైక్ ఇదే కాంబినేషన్లో మళ్ళీ చేద్దాము అనే కైండ్ ఆఫ్ ఒక అప్రోచ్ ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళని వద్దు అని చెప్పి కోనా గారికి ఎస్ చెప్పడానికి రీజన్ ఏంటి? కథే అండి. కోనా గారికి ఎస్ చెప్పడం, నో చెప్పడం కాదు. నాకైతే కథ కథ. ఓకే, బట్ ఈ తెలంగాణ యాస లేదంటే ఆ తెలంగాణ మాండలికం విషయంలో తీసుకున్న కేర్ ఏంటంటే మీకు కొంచెం కష్టం అయిందని చెప్పేసి అయితే చెప్పారు మల్టిపుల్ ప్లేసెస్లో. అంటే నేను ఫుల్ ఆంధ్ర, నాకు అసలు నోరితే ఆంధ్ర. సో అసలు నాకు తెలంగాణ అనేది టచ్ లేదు. సతీష్ గారే చాలా హెల్ప్ చేశారండి త్రూ అవుట్ నాకు. సో నేను ఫస్ట్ అది తెలంగాణ కథలో ఫస్ట్ భయపడింది ఏంటంటే నాకు అసలు నేను మాట్లాడగలుగుతానా అన్న ఒక భయం ఉంది. బట్ అది చాలా సింపుల్గా చేసేసారు డైరెక్టర్ గారు. సో ఆయన ఫుల్ కరీంనగర్ నుంచి కాబట్టి ఆయనకు ఫుల్ తెలంగాణ అనేది చాలా ఇది ఉంది. సో దానివల్ల ఆయన చెప్పడం వల్ల చాలా ఈజీ అయిపోయింది నాకు. సో అంత కష్టమేం అనిపించలేదు. సో ఓకే, పర్లేదు. అంటే అందరూ నాకు తెలంగాణ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఏంటి అంత బాగా మాట్లాడారని అన్నారు. అంటే ఓకే, అంటే బాగానే వెళ్ళింది, బాగానే తెలంగాణలో వెళ్ళిందని అనిపించింది. సో కొంచెం కష్టం అనిపించింది. బట్ రోషన్ గారి కొంచెం ముందు నుంచి ఆ కైండ్ ఆఫ్ రోల్స్ స్పెసిఫిక్గా ఫలక్నామా దాసి కైండ్ ఆఫ్, సో విశ్వక్సేన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతే నా, ఒక మెట్టు అటు ఒక మెట్టు ఇటు కదా. సో నాకు కొంచెం ఈజీగానే. ఓకే, సో అంటే ఆ డైలెక్ట్ అనేది అంత క్రూషియల్ ఉంటుందా రోషన్ ఒక యాక్టర్స్కి? ఏదన్నా ఆ డైలెక్ట్, ఆ యాస అనేది, యాస ఆ నటన మీద కానీ లేదంటే మీరు చూపించే ఎమోషన్స్ మీద కానీ నిజంగానే అంత కీలకమైన పాత్ర పోషిస్తుందా? డెఫినెట్లీ. ఈ సినిమా బ్యాండ్ మేళం కాదు, ఒక జనరిక్. డెఫినెట్లీ. ఎందుకంటే యూనో, అంటే వెన్ యూ ఇన్వాల్వ్ ఇన్ అ క్యారెక్టర్ అది నీకు కష్టంగా అనిపించదు. ఎందుకంటే నేను ఇప్పుడు బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఎక్కువగా తెలంగాణలోనే మాట్లాడడం కానీ, తెలంగాణ సంబంధించిన సినిమా చూడడం కానీ, ఇవి చేయడం వల్ల ఏంటంటే అది ఆ ప్రపంచంలోనే ఉంటాను. అండ్ ఎవరైతే తెలంగాణ పీపుల్తో, అంటే ఇప్పుడు ఎలాగో డైరెక్టర్తో కానీ ఆర్ ఎల్స్ ఆ క్రూతోనే ట్రావెల్ అవుతూ ఉన్నాం అనుకో, సో అదే స్లాంగ్లో మాట్లాడడం వల్ల ఇట్ విల్ బీ వెరీ ఈజీ. బట్
అంతే అలానే చాలా ఈజీ అయిపోద్దేమో నా ఫీలింగ్ అన్న. ఓకే. సో ఇప్పటిదాకా ఒక క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నప్పుడు ఉండే ఒక లిమిటేషన్స్ వేరు ఉంటాయి రోషన్. ఎందుకంటే నీ చుట్టూ కొంతమంది ఉంటారు, వాళ్ళ మీటర్ తగ్గట్టుగా ఈ నీట్ పర్ఫామ్. అది ఎంత ఇంపాక్ట్ఫుల్ రోల్, ఇప్పుడు ఒక స్వాగ్లో ప్లే చేసిన ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ కావచ్చు, లేదంటే మిషన్ పజల్ ప్లే చేసిన ఒక ప్లేఫుల్ రోల్ కావచ్చు, అది అలైనింగ్ విత్ ద అదర్ యాక్టర్స్ యాజ్ వెల్. సో అక్కడ మీకు ఏంటంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ మచ్. అంటే ఓకే ఇక్కడ నన్ను మాత్రం చూస్తారనే టెన్షన్ ఉంది, అందరూ ఉంటారు కాబట్టి ఓకే బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీ మీదనే ఫోకస్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే హౌ ఈజ్ రోషన్ పర్ఫార్మింగ్, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు అంత, దో యూఆర్ వెరీ గుడ్ అట్ పర్ఫార్మింగ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ మీ మీద పెరుగుతుంది. ద సేమ్ టైం మీకంటూ ఉన్న లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం దాటుకొని బయటికి రావాల్సి ఉంటుంది. సో బ్యాండ్ మేళం అనేది ఒక యాక్టర్గా మీకు ఎంత, మీ పొటెన్షియల్ ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలిగింది? డెఫినెట్లీ చాలా అంటే చాలా యూజ్ చేసుకున్నాడనే అనొచ్చు సతీష్ అన్న. అంటే ఆ కథలో ఉన్న పొటెన్షియాలిటీ అంతా నాకు అందుకే చాలా బాగా నచ్చింది కూడా ఈ కథ. ఎందుకంటే యాదగిరి అనే క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. నాకు తెలిసి కందరీగలో రామ్ గారు ఎలా ఉంటారు, ఆ స్టైల్ ఉంటుంది యాదగిరికి. సో యూనో ప్రతి ఒక్క ఎమోషన్ ప్లే చేస్తాడు వీడికి. అంటే ఇన్స్టెంట్గా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక మూడ్ స్వింగ్ లాగా అయిపోతూ ఉంటాడు వాడు. అప్పుడే ఎమోషన్ అవుతాడు, అప్పుడే ఎగ్జిట్ అవుతాడు, అప్పుడే పిచ్చోడ్లా చేస్తూ ఉంటాడు. యూనో వాడి క్యారెక్టర్ ఆర్కి డిఫరెంట్. నేను దానికి చాలా ఎగ్జైట్ అయ్యాను కథ చెప్పినప్పుడు. సో యా. ఓకే. అండ్ ఫర్ యంగ్ యాక్టర్స్ అండ్ మీకు చాలా బాగా అంటే చాలా మంచి సీన్స్ కూడా పడ్డాయి అన్నమాట. ఓకే. అంటే ఆ ఆర్క్స్కి తగ్గట్టు, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు చాలా మంచి, అంటే ప్రతి ఒక్క ఎమోషన్, అంటే ఎవ్రీ బీట్ యాజ్ అన్ ఎమోషన్ లాగే, అంటే ఆ క్యారెక్టర్ తగ్గ ప్రతి ఒక్క ఆర్క్ బాగా కుదిరింది. ఓకే గుడ్. అంటే మీరిద్దరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆర్టిస్ట్స్ కాబట్టి సో మీకు ఏంటంటే ఒక సినిమా ఫెయిల్యూర్ని తట్టుకోగలరనే సెకండరీ, బట్ ఒక సినిమా ఫెయిల్ని తీసుకునే ఒక లగ్జరీ ఉండదు మీకు. ఒక ఫెయిల్ అయితే ఓకే ఇది కాకుండా మళ్ళీ ఇంకో నెక్స్ట్ వస్తుందిలే అనే ఒక లగ్జరీ ఉండదు మోస్ట్లీ. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు అసలు మీరు? దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు? యూ వోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఎక్స్పీరియన్స్ ఎ ఫెయిల్యూర్ కదా యాజ్ అన్ యాక్టర్స్. సో ఆ ప్రిపేర్డ్నెస్ ఎంతవరకు ఉంది మీకు? అయ్యో, అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు హిట్ అయినా మనం తీసుకోవాలి, ఫెయిల్ అయినా తీసుకోవాలి కాబట్టి నేను తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మీకు వితౌట్ ఎ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు కాబట్టి, మీరు యూఆర్ గ్రోయింగ్ ఆన్ యువర్ ఓన్ కాబట్టి యూ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ. అంటే ఓకే ఇది కాకపోతే మనకు ఇంకో ఛాన్స్ ఉంటుందిలే అనే స్కోప్ ఉండదు. సో దానికి యూ మస్ట్ బి సో ప్రిపేర్డ్. అంటే ఓకే నేను ఇంత జాగ్రత్తగా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ యాక్టర్స్, ఇప్పుడు మనకు అడ్యూసేషన్ ఉన్నారు. అడ్యూసేషన్ ఇస్ సమ్వన్ హూ కాంట్ టేక్ ఎ ఫెయిల్యూర్, హూ వోంట్ బి టేకింగ్ ఎ ఫెయిల్యూర్. సో మీరు కూడా ఆ క్రైటీరియాలోకి వస్తారు యాజ్ అన్ యాక్టర్స్. సింపుల్. ఇప్పుడు నాకు ఎందుకో అంటే ఆ బిలీఫ్ ఏదైతే ఉంటుందో అన్న కథ మీద నమ్మకం అదే ఉందన్న. యూనో అదే సో కథ మీద ఈ సినిమా అని కాదు, దీని గురించి అనే కాదు, నాట్ ఓన్లీ అబౌట్ బ్యాండ్ మేడం. మీ కెరీర్స్ అనేది చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు ఏంటంటే ఓకే మనకి ఒక 2-3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయిలే, లేదంటే ఇది అవుదాంలే అన్న ఇది లగ్జరీ ఉండదు మీకు. ఎందుకంటే దెర్ వోంట్ బి పీపుల్ పుషింగ్ యూ ఫర్ ఎవ్రీ ఫిలిం. వెరీ సో ఒకవేళ ఇప్పుడు కోర్ట్ సినిమా హిట్ అయింది అందరూ మేము అనుకుంటారు, లేదు బ్యాండ్ మేళ హిట్ అయింది అందరూ ఉంటారు, నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఇదైంది వెంటనే వెనక వచ్చే వాళ్ళు 10 మందిలో 8 మంది వెనక్కి వెళ్ళిపోవచ్చు. దానికి డే 1 నుండి ప్రిపేర్డ్గానే ఉన్నాను. యూనో సక్సెస్ వచ్చినా ఎలా అయితే తీసుకుంటున్నాను, ఫెయిల్యూర్ కూడా ఆబ్వియస్లీ అలాగే తీసుకోవాలని నేను ఫీల్. అంటే సక్సెస్ కంటే ఫెయిల్యూర్ తీసుకుని ఇంకా, అంటే నాకు తెలిసి నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి సక్సెస్ కంటే ఎక్కువ ఫెయిల్యూర్సే చూసాను. సో ఫెయిల్యూర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ వచ్చినా దాన్ని ఎక్కువగా నేను అంటే లైక్ యూనో అంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ చూసాను కాబట్టి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నాకు ఆ పేస్లోనే ఉండింది. నేను రెండు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నానంటే ఐ మీన్ రెండు నేర్చుకుంటూ ఉన్నాను. సో సేమ్ అంటే ఆబ్వియస్లీ ఆ సక్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ కూడా తీసుకోవాలి. సో మీ క్వశ్చన్కి అసలు ఆన్సరే లేదనుకుంటా. అయ్యో అంత దూరం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఒకవేళ ఇది అంటే నాట్ ఈ ఫిల్మ్ అన్నారు ఏదైనా దాని తర్వాత అసలు ఏంటి అని కూడా ఆలోచించలేదు. మీరు మంచి ప్రశ్న అడిగారు. బేసిక్ వెరీ పాజిటివ్గా ఉండాలని అయితే ఫీల్ అవుతాను. బట్ యూనో బట్ మీరు అడిగింది కూడా గారు. సో
ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా అంటే 13th అనుకున్నారు. తర్వాత 26th పోస్ట్‌పోన్ అయింది. సో ఈ పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఆబ్వియస్‌గా మీ యాక్టర్స్ చేతిలో ఉండదది. దానికి డిస్ట్రిబ్యూషన్ అని, ప్రొడ్యూసర్స్ అనేది దేర్ విల్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ కదా! సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది లేదంటే హెసిటేషన్ పీరియడ్ ఉంటుంది. మనం ఎంతవరకు మనం దీన్ని పుష్ చేయగలం అనే కైండ్ ఆఫ్ అంటే మన చేతిలో ఏం లేకపోయినప్పటికీ కూడా దాన్ని ఇంకొంచెం పుష్ చేయాలనే ఒక ఖచ్చితంగా మనకంటూ ఒక ఓన్ ఇది ఉంటుంది. సో ఈ వెయిటింగ్ పీరియడ్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారు అసలు యాక్టర్స్ చెప్పండి? ఇంకొంచెం ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఇంకొంచెం అనుకుంటాం అంతే టైం దొరికింది. టైం దొరికింది. Okay. So, అంటే యూనో మల్టిపుల్ ట్రిప్స్ వెళ్ళాం మేము. ఆంధ్ర సైడ్ కానీ తిరుపతి, సో అన్ని కాలేజెస్ అన్ని కవర్ చేసాం. ఓకే. సో అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ కంటెంట్ చూపించి, సో ఎవ్రీవన్ ఆర్ వెరీ ఎక్సైటెడ్, సో వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. ట్రూ. ఎందుకంటే 'ఉయ్యాల జంపాల' తర్వాత ఆ రేంజ్‌లో ఒక బావమరదలు సినిమా ఒక ఫన్ ఫిల్మ్ అనేది రాలా. సో Very true. అప్పటికి రాజ్ తరుణ్ అండ్ అవిక కాంబినేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అరే చాలా ఫ్రెష్‌గా అనిపించింది ఒక పల్లెటూరులో ఒక స్టోరీ అనేది. నీ ఫస్ట్ కథ విన్న తర్వాత కూడా నాకు అదే అనిపించింది. ఇప్పట్లో బావమరదలు కథ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఉయ్యాల జంపాల. సో ఈ పేస్లో అంటే ఎవరు బావమరదలు కథ అన్న బాగుంటుంది అంటే ఉయ్యాల జంపాలకి వెళ్తున్నారు కదా. సో ఇది ఎందుకో అందుకే అంత రిఫ్రెషింగ్గా అనిపించింది కదా. ఇది కొంచెం ఆ జానరాలో కొంచెం మళ్ళీ ఇది ఫిట్ అవుతుందేమో. డెఫినెట్లీ. సో సాయి కుమార్ గారితో ఎలా ఉందండి అసలు యాక్టింగ్ కానీ ఇదంతా? యాక్చువల్లీ కోర్టులో మాకు అంత ఛాన్స్ దొరకలేదు ఆయన ఉన్నప్పటికీ. బట్ మేము ఎప్పుడు ఆయనతో ఇది లేదు. బట్ ఈ సినిమాలో కాంబినేషన్ సీన్స్ ఉండవు కదా. లేదు, కరెక్ట్. సో ఈ సినిమాలో మా ఫాదర్ రోల్ చేస్తున్నారు. సో అది చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా స్వీట్ హార్ట్ ఆయన. సో ఒక అంటే ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ కానీ అలా ఉండరు. చాలా ఫ్రెండ్లీ అండ్ వెరీ కోఆపరేటివ్ ఆయన. ఓకే. Yeah, సో రీల్స్ ఎన్ని టెక్స్ట్ చేసుకున్నారు అసలు ఆయనతో? రీల్స్ చేశారు కదా. అది అది ఒక సెకండ్ టేక్లో అయ్యింది అనుకుంటా. ఓకే. ఓకే. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. సో ఓకే. అది సో అది ఎందుకు అలా జూనియర్ లవణ త్రిపాఠి అంటారు అని చెప్పేసి అది రీక్రియేట్. ఏమండి నాకు తెలీదు, వాళ్ళే పెట్టారు. సో అది చేసాం. అంటే యూ గెట్ దట్ కాంప్లిమెంట్ అలాట్ కదా. అవును, సో అవును, చాలా correct. మంది అంటూ ఉంటారు లైక్ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా ట్యాగ్స్ వస్తూ ఉంటాయి అవును. ఎలా ఉంటుంది ఎలా ఉంది అని చెప్పేసి కైండ్ ఆఫ్. మేబీ అందుకు పెట్టుంటారు. ఓకే. బట్ మీ కాంబినేషన్ మిల్కింగ్ అనేది ప్రాజెక్ట్ సెట్టింగ్ వరకు యూజ్ అయింది రోషన్ ఖచ్చితంగా. బట్ ఆడియన్స్లో వెళ్ళేటప్పటికి ఏంటంటే ఆడియన్స్ మైట్ నాట్ కేర్ అబౌట్ ఇట్ మచ్. ఓకే అంటే ఒక బ్యాండ్ మేళ అనే సినిమా ఇలా కోర్ట్ కపుల్ చేస్తున్నారని ఒక ఉండొచ్చు తప్పితే కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ సబ్జెక్టే. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీ పర్ఫార్మెన్సెస్ బాగుండి స్టోరీ బాగుంటేనే దే విల్ కనెక్ట్ టు ఇట్ కదా. Yeah. సో అప్పుడు ఆ బ్యాండ్ మేళంకి మీరు ఒక ఫ్రెష్ పేర్గా మీరు యాక్ట్ చేసే వాల్యూ ఏంటి లీవింగ్ కోర్ట్ బిహైండ్? డెఫినెట్లీ అంటే కోర్టులో చూసినప్పుడు డిఫరెంట్ కథ, డిఫరెంట్ అంటే వెరీ సెన్సిబుల్ కథ అది. కమింగ్ టు బ్యాండ్ మేళం ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే దానికి దీనికి అసలు పోల్చే ఇదే లేదు. ఎందుకంటే వెరీ ఇంటూ రూటెడ్ ప్రాపర్ రూరల్లో జరిగే కథ కదా ఇది. అండ్ ప్రాపర్ తెలంగాణ స్లాంగ్. అండ్ లాస్ట్ టైం చందు జాబ్లీ కదా, అంటే యూనో స్ట్రేంజర్స్. బట్ ఇప్పుడు బావమరదలు ఒకటే ఇంట్లో ఉండి ఏమంటారు ప్రేమలో ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్, ఫ్యామిలీలో ఆ డిఫరెన్సియేషన్స్ వస్తే ఫైనల్గా ఏం జరుగుతుంది అన్న ఒక డెఫినెట్లీ ఒక రీఫ్రెషింగ్ అండ్ డిఫరెంట్ జానర్ స్టోరీ కాబట్టి తప్పకుండా మమ్మల్ని కొత్తగానే చూస్తారని నా ఫీలింగ్. అండ్ కోర్టులో చూసిన తర్వాత ఈ యాదగిరిని చూస్తే అసలు మీరు ఆబ్వియస్లీ ఆ గ్లిమ్స్లోనో, ఆ తాళి కట్టేటప్పుడునో, ఆ టీజర్లోనో, లేకపోతే నా ఇంట్రడక్షన్లోనో చూస్తే అర్థం అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ క్రాంకీ, వెరీ ఎనర్జెటిక్, సో వెరీ డిఫరెంట్. ఓకే. సో అంటే మీ కాంబినేషన్లో ఇకపై ఓన్లీ ఇలా ఒక రొమాంటిక్ పేరుగానే చేసే ఇది ఉంటుందా, లేదంటే ఇస్ దర్ ఎనీ ఛాన్సెస్? అంటే మనం ఇంతకుముందు సావిత్రి గారు ఎన్టీఆర్ని చూసాము, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని చేస్తున్నారు, లవర్స్గా చేస్తున్నారు, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్గా కూడా చేస్తున్నారు. సేమ్ నాగార్జున చిరంజీవి గారు అండ్ నయనతార కూడా అట్లా చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అని చేస్తున్నారు, సిస్టర్ బాండింగ్ కూడా చేస్తున్నారు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ camaraderie in between you? Depends on the story. Okay, but are you prepared are you ready for those, for that? No, I'm not sure. అంటే కథ రావాలి, కథ వస్తే తప్ప డిసైడ్ చేయాలి. బట్ అంటే స్టోరీ వస్తుందా లేదా సెకండరీ, బట్ ఆ కైండ్ ఆఫ్ camaraderie అనేది బిల్డ్ చేసుకోగలుగుతారా ఇన్ ఫ్యూచర్? Might have. You people are ready to do that if a story comes?
లైక్ Okay. ఎక్సైట్ ఎందుకంటే ఆ చూసే పర్స్పెక్టివ్ కూడా మారుతుంది కదా అప్పుడు. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఓకే దోస్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ ఏ పేర్, దోస్ ఆర్ యాక్టర్స్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ రావాలి ఆడియన్స్ కూడా. సో దానికి పీపుల్ షుడ్ డూ డైవర్స్ రోల్స్. ఇట్లా ఇదే బ్యాక్ టు బ్యాక్ ఇంకోటి 3-4 మూవీస్ కంటిన్యూ అయితే పీపుల్ మైట్ గెట్ బోర్డ్. బట్ యాక్చువల్లీ కోడ్ తర్వాత చాలా మంది మళ్ళీ మీరు ఎప్పుడు సినిమా చేస్తున్నారు, మీరు తప్పకుండా ఇంకో సినిమా రావాలని అనుకున్నాం కానీ బట్ 1 year లో సేమ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మార్చ్లోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో మార్చ్లో వస్తామని వీ నెవర్ ఎక్స్పెక్ట్. యాక్చువల్ సేమ్ డేట్కి రావాలి, కొంచెం సేమ్ డేట్కి రావాలి బట్ కొంచెం ఈసారి శ్రీరామనవమికి వస్తున్నాం. ఓకే. సో అంటే హీరోయిన్స్కి మనం సినిమాలో చాలా తక్కువ కీ రోల్ ఉంటుంది శ్రీదేవి. మనం ఇప్పటిదాకా చూసిన ఒక రెగ్యులర్ కమర్షియల్ రోల్స్లో, బట్ కోర్టులో చూసినా సరే ఇప్పుడు ఇందులో చూసినా సరే యూఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఏ కీ రోల్. అంటే ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ హీరోయిన్గా కాదు, మీకంటూ ఒక కథలో ఒక ప్రాముఖ్యత ఉంది కదా. సో ఇది అన్నిసార్లు యూ క్యాన్ డిమాండ్ ఇట్, కొన్నిసార్లు యూ షుడ్ బి జస్ట్ అన్ ఐ క్యాండీ యాజ్ వెల్. అంటే ఒక సినిమాలో ఒక జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అన్న ఉండాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు? ప్రిపేర్డ్ అంటే Ready. యా అండి, అలా Okay. ఓన్లీ అదే చేయాలని ఏం లేదు. సో మంచిగా ఉన్న రోల్ ఉన్న నేను చేస్తాను, రెడీ. ఓకే. అంటే ఇప్పుడు ఈ జగ్లింగ్ బిట్వీన్ తమిళ్ అండ్ తెలుగు సినిమా, సో అది ఒక అంటే ఖచ్చితంగా ఇట్స్ ఎ ప్రెషర్ ఫర్ యూ. ఎందుకంటే అక్కడ కైండ్ ఆఫ్ ఒక లాంగ్వేజ్ అంటే సినిమా వర్క్ correct. ప్రాసెస్ అంతా సేమ్ ఉన్నా కూడా ఆ కమ్యూనికేషన్ ఇదంతా కూడా కొంచెం అటు ఇటు ఇది అక్కడ తమిళ్ నేర్చు అర్థం అవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మాట్లాడడానికి. చాలా చాలా సో ఈ ఫేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బీయింగ్ బిజీ విత్ 2 different ఇండస్ట్రీస్? తెలుగు ఆల్రెడీ మనకి తెలుగు వచ్చి కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదు. బట్ తమిళ్ అనేది చాలా కష్టం. అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్ అయితేనే కష్టం, ఎందుకంటే చాలా డైలాగ్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఏమో నాకు నేర్చుకోవడం, లెర్నింగ్ చాలా ఇష్టం, ఎందుకో నాకు తెలీదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాకు తమిళ్ రాకపోయినా నేను నేర్చుకొని చేస్తున్నానంటే ఓకే, అంటే నాకు చాలా నచ్చుతుంది తమిళ్ నేర్చుకోవడం. సో కొంచెం కొంచెం ఇప్పుడు వచ్చింది, సో అంత ఇబ్బందిగా ఏమనిపించట్లేదు. సో ఇట్స్ Okay. నైస్. బట్ కెరీర్ చాయిసెస్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతున్నాయి? ఆబ్వియస్లీ తెలుగులోనే ఎక్కువ చేస్తానండి. Okay. కాకపోతే తమిళ్ వచ్చినా తమిళ్ కూడా చేస్తాను. బట్ Okay. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ తెలుగుకే. ఓకే. సో రోషన్, ఒక యాక్టర్గా మీకు చాలా బిగ్గెస్ట్ అప్లాస్ తీసుకొచ్చిన పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి. నా మోస్ట్ ఫేవరెట్ వచ్చి స్వాగ్ అది. సో ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ నాకు తెలిసిన ప్రదాకా నో అదర్ కెన్ కుడ్ పుల్ ఆఫ్. సో ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ అనేది యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ మెయిన్ స్ట్రీమ్ సినిమా బీయింగ్ ఏ హీరో. సో ఇప్పుడు ఒక హీరో అయిపోయారు కాబట్టి యూ విల్ బీ కంటిన్యూయింగ్ యాజ్ ఎ హీరో జస్ట్, లేదంటే లేదు ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఉన్నప్పుడు యూ విల్ బీ పార్ట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ యాజ్ వెల్. ట్యాగ్ లైన్ ఇస్తారు కానీ అంటే ఇప్పుడు చెప్పి అది పెడుతున్నారు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి వర్సటైల్ యాక్టర్గా ఇది చేయడం చాలా ఇది. సో మీరు అన్నట్లు ఆ స్వాగ్ కానీ అవన్నీ ఐ లవ్ టు డూ ఛాలెంజింగ్ రోల్స్. ఐ లవ్ వర్సటాలిటీ. ఒక సినిమాలో చూసిన తర్వాత ఇంకో సినిమాలో చూసినప్పుడు ఇది ఇతనేనా అని అనే ఫీలింగ్ కలిగించాలని నా ఇది. సో ఇప్పటికి చాలామంది నేను విరూపాక్షలో ఉన్నా అంటే ఎవరు నమ్మరు, సలార్లో నేనే చేశానంటే ఎవరు నమ్మరు, అండ్ దాని ముందు స్వాగ్ అంటే స్వాగ్లో మీరేనా అని అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఐ ఫీల్ ఓకే, యా కరెక్ట్ అని అన్రికగ్నైజబుల్గా ఉంటారు కాబట్టి అది కరెక్ట్ కరెక్ట్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ నేను ఏ కథలు తీసుకుంటున్నా, ఏ కథలు చేస్తున్నా తప్పకుండా ముందు సినిమాకి నెక్స్ట్ సినిమా చేసే క్యారెక్టర్కి విల్ బి డెఫినెట్లీ ఒక డ్రాస్టిక్ చేంజ్ ఉండే క్యారెక్టర్స్ చేస్తాను. ఓకే. అంటే చేంజెస్ ఆఫ్ ఫైన్ రోషన్. కాకపోతే ఏంటంటే ఒక మెయిన్ లీడ్ హీరో అనగానే, ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో అనగానే ఐ విష్ అలాంటి కథలు రావాలండి. అంటే అది బ్యాలెన్స్ అవ్వాలి ఖచ్చితంగా. Correct. కాకపోతే ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో అనగానే మార్కెట్ అని లేదంటే పొజిషనింగ్ అని ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు రోషన్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్న గారు ఆల్మోస్ట్ 10 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్స్ బికాస్ ఆఫ్ ఆబ్వియస్లీ మీ పొటెన్షియాలిటీ అట్ ద సేమ్ టైం కథ మీద ఉన్న నమ్మకం కూడా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది పెరగచ్చు, ఆ 10, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. సో ఆ మార్కెట్ స్టెబిలిటీని కూడా మీరు బిల్డ్ చేసుకునే బాధ్యత మీ మీదే ఉంటుంది. కరెక్ట్. సో అప్పుడు బ్యాలెన్సింగ్ కష్టం కదా. అవును. సో అప్పుడు ఏం చేస్తారు మరి? బ్యాలెన్సింగ్ కష్టం అంటే చెప్పలేమండి. అప్పుడు ఆ టైంకి వచ్చే కథ బట్టి ఆ టైంకి వచ్చే అంటే మీరు తర్వాత జరిగే కాలం గురించి నన్ను అడుగుతుంటే నాకు అర్థం అంటే కావట్లేదు. కాలం గురించి ఆయన కాదు. క్వశ్చన్స్ మేము అసలు ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. వెరీ సెన్సిబుల్.
దట్స్ He's వాట్ very, very, చాలా very సెన్సిబుల్ sensible. గా అండ్ మాకంటే ముందు మీరే ఆలోచిస్తున్నారు సో లేదంటే గోయింగ్ ఫర్ మీకు ఉండే Correct, ఇమీడియట్ గా వచ్చే అవును. ఛాలెంజెస్ అవే. అవును. ఎందుకంటే రోషన్ మైట్ థింక్ ఓకే ఈ సినిమా నాకు చాలా వర్కౌట్ అవుతుంది, దెర్ ఇస్ స్కోప్ ఫర్ మీ టు పెర్ఫార్మ్ వెల్ అని అనిపించవచ్చు. కానీ అరే నెక్స్ట్ నాది మళ్ళీ ఒక 15 కోట్ల సినిమా 20 కోట్ల సినిమా ఉంది, లేదు మళ్ళీ నేను ఈ కైండ్ ఆఫ్ ఒక రోల్ చేస్తుంటే మళ్ళీ దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఒక ఐడియాలజీ అనవసరంగా క్రియేట్. అంటే నేను ఇప్పుడే కదా, సో యూనో టేక్స్ అంటే మంచి కథనే అందరికీ చెప్పాలి, మంచి కథనే తీయాలన్న ఫీలింగ్లోనే ఉంటాను. సో నన్ను ఏదైతే ఎగ్జైట్ చేసి నాకు ఏదైతే చాలా కొత్తగా అనిపిస్తుందో నేను ఎప్పుడు అంతవరకు యాక్చువల్గా ఎట్ టు గెట్ ఇన్ టు ద ప్లేస్ కాబట్టి. ఓకే సూపర్. సో సో అదర్ దెన్ ఫిల్మ్స్ ఇప్పుడు అంటే ఇండస్ట్రియల్ యువర్ మీ కంప్లీట్ అయిపోయింది ఎడ్యుకేషన్ అంతా? ఇదండి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందా? అది జరుగుతుంది ఇంకా. మీరు పక్కన పెట్టేసినట్టున్నారు. లేదండి అయ్యో సాయిరామ్ మరి మొన్న ఏదో చెప్పారు లేదు, లేదు, నేను పక్కన distance- పెట్టేసారు. పక్కన పెట్టేయడం ఇన్ ద సెన్స్ నేను వెళ్ళట్లేదని అర్థం. వెళ్ళకపోతే పక్కన పెట్టేసి కదా. సరే ఇప్పుడు రోజు కాలేజ్కి వెళ్తున్నావా? లేదు కదా, మరి ఎలా చేస్తున్నాడు అడగండి. డిస్టెన్స్ లో చేస్తున్నాను. ఏం చదువుతున్నారు? ఇప్పుడు నేను BA సైకాలజీ చదువుతున్నాను. ఓకే, అంటే ఆ క్లాస్ లో అవుతున్నాయి, నేను ఎప్పుడు వెళ్ళలేదు. బీకామ్ కంప్యూటర్స్. ఓకే, అంటే కంపల్షన్ ఉందా ఇంట్లో షుడ్ బి ఎ గ్రాడ్యుయేట్ అని? సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాలనేది Correct. ఓకే, సో మీకు ఇప్పుడు సైకాలజీ ఎందుకు? వై సైకాలజీ? నాకు ఇష్టం అండి చాలా. ఓకే, ఆవిడ సైకో కాబట్టి. అంటే అలాగే కదా, హూ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ అప్ సైకాలజీ? మా అక్క. ఓకే, తను చదివారు తను బయోటెక్నాలజీ చేసింది, సో తను మోర్ ఇంటూ సైన్స్, దానివల్ల. ఓ అక్క వల్ల నీకు సైన్స్ ఇష్టమా? అలా అని కాదు, నాకు సైకాలజీ చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై. సో ఏంటి బేసిక్స్ ఏంటి సైకాలజీలో? అబ్బా మీకు కనీసం అయ్యో దేవుడా అనవసరంగా చెప్పారు, ఇంకోటి ఏదో చెప్పాల్సింది. అదేంటి? నేను అసలు మమ్మల్ని మీరు అలా తప్పు, మీరు ఎందుకు అలా అడుగుతారు? అంటే 10 ఏళ్ల క్రితం చదివిన వాళ్ళు అంటే అడగకూడదు, మర్చిపోతారు. చదువుతున్నానంటే నేను అంటుంది డిస్టెన్స్ లో వాళ్ళు ఎవరో రాస్తారు, నేను వెళ్ళి సరే నెక్స్ట్ ఓకే డన్. ఇది ఇంకా పెట్టకండి. ఏమనింది? నేను వెళ్ళలేదు. సరే చల్. బట్ యాక్టర్స్ గా మీరు ఫుల్ టైం యాక్టర్స్ కాబట్టి, సో ఈ స్టార్డమ్ కానీ లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఒక మీకుండే ఒక ఫ్యాన్ బేస్ కానీ, అంటే దెర్ విల్ బి అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, దెర్ విల్ లాట్స్ ఆఫ్ పీపుల్ అప్రోచింగ్ యూ ఫర్ అంటే ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఇదంతా ఉంటుంది. ఇదంతా కొంచెం ఒక కొత్తదనం ఇది ఇప్పటివరకు అయితే. సో దీన్ని ఒక మినిమల్ లెవెల్లో ఉన్నంత వరకు ఈ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. అంటే చిన్నపాటి అప్రిషియేషన్స్ కానీ లేదంటే అన్న విల్ మీట్ యూ అనే కైండ్ ఆఫ్ స్వీట్ మెసేజ్ వస్తూ ఉంటాయి. మీకు కూడా ఏదో కైండ్ ఆఫ్ ఒక క్యూట్ మెసేజ్ కైండ్ ఆఫ్ ఇది వస్తూ ఉంటాయి. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు టిల్ డేట్ అయితే. సో ఈ సోషల్ మీడియా ఫ్యాన్ కానీ దీన్ని ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు? వచ్చే మెసేజ్లు అన్నీ చదువుతా అండి, అంటే ఇంత పెడతారు పాపం పారాగ్రాఫ్స్ అన్నీ చదువుతా, బట్ పాపం రిప్లై ఇవ్వడానికి ఉండదు నాకు. బట్ ఐ రీడ్ ఎవ్రీ వన్స్ మెసేజెస్. నా రిక్వెస్ట్లు అన్ని మెసేజెస్ వస్తున్నా అన్నీ చదువుతూ ఉంటా. సో మెన్షన్ చేస్తూ ఉంటారు, ఇప్పటికి ఏమంటారు ప్రేమలో పెట్టి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఐ సీ ఎవ్రీథింగ్. ప్రతి యాక్టర్కి ఒక ఇది ఉంటుంది చూడండి, ఒక ఫ్రైడే. సో ఒక సినిమా కొడితే రాత్రికి మారిపోతుంది అంటారు కదా, యూనో. బట్ March 14th ఒక ఫ్రైడే లైఫ్ మార్చింది. అండ్ ఆ రోజు ఎప్పుడు నా ఫోన్ నేను అలా అంతసార్లు వైబ్రేట్ అవ్వడం చూడలేదు, అన్ని ఫోన్స్ రావడం చూడలేదు, అన్ని మెసేజ్లు రావడం చూడలేదు. అన్ని అన్నోన్ నెంబర్స్, అందరూ చాలా పెద్దోళ్ళు. అండ్ అంటే చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఒక మంచి ఫీలింగ్ కూడా. కొంచెం అందరికీ మెసేజ్ చేయలేకపోతున్నామేమో అన్న ఒక చిన్న బాధ కూడా వేస్తుంది. బట్ యూనో రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం అన్న ఒక చిన్న బాధ కూడా అనిపిస్తుంది. బట్ వాళ్ళందరి విషెస్, వాళ్ళందరి ప్రేమ, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. ఓకే, సో అంటే ఇప్పటిదాకా మీ మీద అయితే నెగిటివ్ ట్రోలింగ్ అయితే లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అబౌట్ యూ. అందరూ మీ పర్ఫార్మెన్స్ ప్రైస్ చేసేవాళ్ళు తప్ప నెగిటివ్ అసలు లేదు. మీరే కొంచెం అప్పుడప్పుడు ట్రోల్ అవుతూ ఉంటారు. ఏం ట్రోలింగ్ అండి బాబు, నేను ఎప్పుడు
ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని నాకు అసలు గుర్తే లేదు. అది ఫోన్ తీసి మాట్లాడుతున్నాను, అది ట్రోల్ అయిపోయింది. అబ్బా. అన్నది అంటే తను అది ఇన్నోసెన్స్, దానికి ఒక డెఫినెట్లీ ఒక వెరీ అంటే ఎలా చెప్తారు, తను అలానే ఉంటుంది. వెరీ అంటే చాలా అంటే తనకు నెగిటివ్ ఏం లేదు. నెగిటివ్ నేను సరదాగా చెప్తున్నాను. తను ఉండడమే అలా, బట్ అది కొత్త కొత్తగా కనిపించదు. అన్నిటికంటే నేనే చాలా నవ్వుకొని నేనే షేర్ చేసి నేనే కాల్ చేశాను. అదేంటి నేను బాగా ఎంజాయ్ చేసిన కోట్ ఒకటి, ఇప్పుడు కాసేపు స్టార్ హీరోయిన్ యాక్ట్ చేద్దాం అని చెప్పేసి ఒకటి ఉంటది. నేను చూడలేదు. సేమ్ ఆ ఫోన్ వీడియోకే ఇప్పుడు కాసేపు స్టార్ హీరోయిన్ యాక్ట్ చేద్దాం నేను చూడలేదు. తను చూసే ఉంటాడు. నాకు చూపించవా? నువ్వు చూసావా? ఏంటో చెప్ప. అయ్యో మీరు నవ్వుకుంటే నాకు ఎలా లేదు, తెలుస్తుంది? సేమ్ ఎయిర్పోర్ట్ వీడియోకి దర్ వాజ్ ఏ కామెంట్ ఒక కోట్ రిపీటెడ్ ఉంటుంది దానికి. సో దట్ వాజ్ మేజర్ హైలైట్. అది చాలా బాగా వైరల్ అయింది. యూనో అందరికి బాగా నచ్చుతుంది అలా. అయ్యో. సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తో షుడ్ ఓకే చూసినప్పుడు నేనే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నేను ట్రోల్ చేస్తా. అప్పుడు మీకు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అబ్బో. సో అంటే ఇప్పుడు మార్చ్ 26 దాకా రోషన్ అండ్ శ్రీదేవిని చూసే విధానం వేరుండొచ్చు, 26 తర్వాత చూసే విధానం వేరుండొచ్చు. ఎందుకంటే ఆ కోర్ట్ ఎఫెక్ట్ కానీ ఇదంతా కూడా 26 తర్వాత ఇట్ విల్ డామినేట్. అంటే బ్యాండ్ షుడ్ బి డామినేటింగ్ ఇట్. ఎందుకంటే ఓకే ఇంతకంటే బాగా చేశారు అనక్కర్లేదు, బట్ దాన్ని మర్చిపోయేలా చేశారు అనేది ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే ఆ ఇమేజ్ చేంజ్ ఓవర్ అనేది జరిగేది దాని త్రూనే మీకు. సో ఎంత హోప్ఫుల్గా ఉన్నారు, అలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత అందరూ జాబ్లీ చందుని మర్చిపోతారు. అంటే ఐ మీన్ జాబ్లీ చందుని అలా అంటే హార్ట్ లిస్ట్లోంచి తీసి గిరి అండ్ రాజీ అమ్మని లోపల పెట్టుకుంటారు. ఖచ్చితంగా అది ఉంటుంది. ఎందుకంటే అంటే చాలా చేంజింగ్, అంటే ఫ్రమ్ జాబ్లీ టు రాజమ్మ చాలా చేంజ్ ఉండబోతుంది. సో ఖచ్చితంగా దే లవ్ ఇట్. వన్ థింగ్ లైక్ యూనో చందు జాబ్లీని గుర్తుపెట్టుకుని థియేటర్కి వచ్చి యాదగిరి రాజమ్మని ఇంటికి తీసుకెళ్తారు. అది మాత్రం తప్పకుండా. సూపర్. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.